స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నాయకత్వం పార్టీ నేతల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. వరుసగా భేటీలు నిర్వహిస్తూ పార్టీలోనే భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పిస్తోంది. కాంగ్రెస్లోకి వెళ్లి ఆగమవద్దన్న వాదాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినిపించడంలోని ఆంతర్యమేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సమరానికి సై అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎలక్షన్లో డకౌట్ అవడంతో పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. కానీ ఇప్పుడు శక్తినంతా కూడగట్టుకుని సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం గులాబీ పార్టీకి పెద్ద టాస్క్గా మారింది. పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో తమకున్న పట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది నాయకత్వం. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు గులాబీ కండువా పక్కన పడేసి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కూడా వలసల భయం వెంటాడుతోంది. దీంతో రంగంలోకి దిగిన కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఫలిస్తాయనేది అనుమానం. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు కూడా హస్తం పార్టీలో చేరొచ్చనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే క్యాడర్ మరింత డీలా పడే అవకాశం లేకపోలేదు. ప్రజాప్రతినిధులు వలసపోతే పార్టీకి ఇబ్బందులు తప్పు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీ మారకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలుంటాయి. దీంతో గ్రేటర్లోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గం నేతలతోనూ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని నేతలకు భరోసా కల్పించారు. ఇంకో అడుగు ముందుకేసి త్వరలో పార్టీ నేతలతో అధినేత కేసీఆర్ సమావేశమవుతారని హామీ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలు ప్రాధాన్యత లేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ప్రస్తావించి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. పార్టీ మారి రాజకీయ భవిష్యత్తు ఆగం చేసుకోవద్దని కేటీఆర్ హితవు పలికారు. మరోవైపు జీహెచ్ఎంసీపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం 7, బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకుంది. బీఆర్ఎస్కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది. మరోవైపు రాజేంద్రనగర్, పటాన్చెరు, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు సిటీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అలాంటి వారు వలసపోకుండా కారు పార్టీ చూస్తోంది. వలసలతో పార్టీ బలహీనపడుతుంది. దీంతో బీఆర్ఎస్లో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతల్లో నిరాశ ఉంది. దీంతో 2028 ఎన్నికల్లో సర్దుబాటు చేస్తామని చెబుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సీట్లు పెరుగుతాయి. అప్పుడు ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ హామీ ఇస్తూ పార్టీ మారొద్దని కోరుతున్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ను కలవాలంటేనే రోజుల తరబడి సమయం పట్టేది. అపాయింట్మెంట్ తీసుకున్నా ఒక పట్టాను కలిసేవారు కాదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కొంత మార్పు వచ్చింది. కేటీఆరే నేతల దగ్గరకు వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వారు చెప్పే ప్రతి అంశాన్ని వినడంతో పాటు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ధైర్యం కల్పిస్తున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు అగ్ని పరీక్షే.